ట్రంప్ తీసుకున్న నిర్ణయం మీద నెగిటివ్ propaganda బాగానే జరుగుతోంది మన దేశంలోనైనా ఇతర దేశాలను. కానీ అసలు ఒరిజినల్ అయితే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రజలని కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్న ట్రంప్ ప్రభుత్వం అయితే కన్విన్స్ చేయడం కాదు, కన్ఫామ్ చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ తమకు ఓటేసిందే ఆ రూట్. ఎస్పెషల్లీ మళ్ళీ అమెరికా ఎదుగుదల ఎలా సాధ్యం? అమెరికన్ ఇండస్ట్రీస్ అన్నీ యూరప్ దేశాలకో లేకపోతే ఇతర ప్రపంచ దేశాలకో వలస వెళ్ళిపోయినాయి. టెస్లా లాంటి చైనాలో ఎందుకు పెట్టుకున్నాడు? లేకపోతే వియత్నాం లాంటి చోట్ల అనేక కంపెనీలు ఎందుకు వెళ్ళిపోయినాయి? లేకపోతే కనుక బంగ్లాదేశ్ లాంటి చోట్ల బట్టల తయారీ కంపెనీలు ఎందుకు ఉన్నాయి? అంటే అమెరికాలో కాస్ట్ ఎక్కువ కాబట్టి అమెరికన్ పెట్టుబడిదారులు వెళ్ళి విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. వాళ్ళని వెనక్కి తీసుకురావడమే అమెరికా అధ్యక్షుడి ఉద్దేశం. అమెరికాలో వాళ్ళకి రాయితీలు ఇస్తారు, అట్ ద సేమ్ టైం అమెరికాలోనే కంపెనీలు పెట్టాలి. రీఇండస్ట్రియలైజేషన్ వాస్తవంగా అంతకు ముందున్న పాలకులు చేసుకొచ్చింది ఏంటంటే దాన్ని ఒక అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కిందకు మార్చేశారు. కేవలం అమెరికాలో అమ్ముకుంటాం, కొనుక్కోవడం, తినటం ఇంతే. దానికి కావాల్సిన సర్వీస్ సెక్టర్, మిగతాదంతా కూడా ఉత్పత్తులన్నీ బయటే, పెట్టుబడులన్నీ కూడా బయటే పెట్టడం అయిపోయింది. అందువల్లనే అది ఆర్థిక సంక్షోభంలో పడుతుంది. ఇప్పుడు రీఇండస్ట్రియలైజేషన్ వైపుకి అంటే మళ్ళీ పరిశ్రమలు అమెరికాలో పెట్టండి, అమెరికాలోనే ఉత్పత్తి చేయండి, అమెరికాలోనే ఉద్యోగాలు ఇవ్వండి, అమెరికాలోనే ఉపాధి ఇవ్వండి. ఇది చాలా పెద్ద టాస్క్. ప్రారంభించాడు కానీ తొక్కేసే శక్తులు వెంటపడతాయి, అణచివేయడానికి చూస్తాయి. మరి ట్రంప్ నిలదొక్కగలడా లేదో చూడాలి.